వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. యుద్ధ మేఘాలు ఎలా కమ్ముకున్నాయో, ముఖ్యంగా మధ్య ఆసియా అక్కడ అదంతా గల్ఫ్ ఏరియాలో అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకు అని అంటే, ఒక పక్క ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద చాలా బలంగా యుద్ధం చేయటం అనేటువంటి మనం చూస్తున్నాం. ఓ పక్క రష్యా ఉక్రెయిన్ వార్ అనేటువంటిది కొంత సద్దుమణిగింది, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ అనేటువంటిది కూడా కొంత సద్దుమణిగింది అని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ ఇరాన్ మీద అమెరికా అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సైనిక దాడి, ముఖ్యంగా క్షిపణులు మొత్తం ఇరాన్ని ధ్వంసం చేసేసాయి. సరే, ఇరాన్ మీద దాడి చేయడానికి కారణాలు రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఓ పక్క ఇరాన్ ఇలాగా ముస్లిం తీవ్రవాదాన్ని బలంగా ప్రోత్సహిస్తోంది అని చెప్పేసి అది పెద్ద థ్రెట్ ప్రపంచానికి అనేటువంటిది అమెరికా సైడ్ నుంచి చెప్తున్నటువంటి వాదన అయితే, సేమ్ అటు ఇజ్రాయెల్ కూడా, ఎందుకంటే పాలస్తీనాని కూడా వాళ్ళు అదే ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద వాళ్ళని ఇది చేయటం, వాళ్ళ మీద దాడులు చేసి అవన్నీ గాజా ప్రాంతాన్ని అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవటం అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ యొక్క ఇది ఏంటంటే, అమెరికా యొక్క సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో, ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దానికి ఇజ్రాయెల్ సహకరించడం ఇవన్నీ కూడా. సో అక్కడ ఇరాన్లో విపరీతంగా ఆయిల్ చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికా కన్నేసిందని, వాటిని లాక్కోవడంలో భాగంగానే ఇప్పుడు ఎవరైతే ఖమేనీ ఉన్నారో, ఇరాన్ మొన్నటిదాకా సూపర్ పవర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పడనీయట్లేదు కాబట్టి, అమెరికా యొక్క కుయుక్తుల్ని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆయన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి మొత్తానికి ఖమేనీని అయితే ఖననం చేసి పడేశారు అన్నట్టుగా చాలా బలంగా దాడులు చేసి ఆయన హతమార్చారనేటువంటిది తెలుస్తోంది. సో మళ్ళీ వాళ్ళు కూడా అంతే ధీటుగా ఎవరైతే ఇజ్రాయెల్కి అమెరికాకి సపోర్ట్ చేస్తున్నటువంటి గల్ఫ్ దేశాలు, సాటి ముస్లిం దేశాల మీద కూడా వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఇరాన్ పక్క దుబాయ్ మీద అలాంటి చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయి, గల్ఫ్ లో అవన్నీ కూడా. సో ఈ సందర్భంగా ఏంటంటే, గల్ఫ్ లో మన వాళ్ళు చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు పాపం రకరకాల ఈ కన్స్ట్రక్షన్ వర్క్ లో కానీ, లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇలా వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బిక్కుమంటూ ఉన్నారు. అదే ప్రాసెస్ లో ఇప్పుడు ఏంటంటే, పివి సింధు, మన భారత్ స్టార్ షట్లర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దుబాయ్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. భారత స్టార్ షట్లర్ పివి సింధు దుబాయ్లో భయంగా గడుపుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆమె తన వ్యక్తిగత కోచ్ అదివ్రతమతో కలిసి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ లో ఆడేందుకు శనివారం ఇంగ్లాండ్ కు పయనమైంది. బర్మింగ్హామ్ ఫ్లైట్ ఎక్కేందుకు దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఆమెకు ఊహించిన విధంగా భయానక పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగినటువంటి ఇరాన్ సైన్యం దుబాయ్ సహా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలన్నింటిపైన కూడా వైమానిక దాడులకు తెగబడింది. విమానాశ్రయానికి అతి సమీపంలో దాడులు జరగడంతో విమాన సర్వీసుల కోసం అక్కడ ఉన్న వేలాది మంది హతాశులయ్యారు. ఇందులో సింధు, ఆమె కోచ్ కూడా ఉన్నారు. దుబాయ్లో మాకు భయానక పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక్కడ విమానాశ్రయంలో మేమున్న ప్రదేశానికి సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో దట్టమైన పొగ పెద్ద ఎత్తున వ్యాపించింది. కోచ్, నేను, మిగతా వారంతా భయంతో పరుగుపెట్టాం. విమానాశ్రయ సిబ్బంది, దుబాయ్ పోలీసులు మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు కష్టపడ్డారు, వారికి ధన్యవాదాలు అని కూడా సింధు పోస్ట్ చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులు, విమాన సర్వీసుల రద్దుతో షట్లర్లకు ఎదురవుతున్నటువంటి సవాళ్లను సమీక్షిస్తున్నటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సమీక్షిస్తున్నట్టుగా తెలిపింది. ఆటగాళ్ల భద్రతే మనకి తమ తొలి ప్రాధాన్యత అని కూడా, అవసరమైతే చిక్కుకుపోయిన ప్లేయర్ల మ్యాచ్ల షెడ్యూల్ మార్చేందుకు ఆల్ ఇంగ్లాండ్ వర్గాలతోటి చర్చిస్తామని కూడా పేర్కొంది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీ మంగళవారం ప్రారంభం కానుండగా సింధు మ్యాచ్ బుధవారం ఉంది. సో సింగపూర్ మీదుగా బయలుదేరినటువంటి భారత నెంబర్ 1 డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టితో పాటు స్టార్ సింగిల్స్ ప్లేయర్స్ లక్ష్య సేను, ఆయుష్ శెట్టి, మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ ఇంగ్లాండ్ చేరుకున్నట్టుగా భారత బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. మాళవిక బన్సోద్ కూడా చేరుకుంది. న్యూఢిల్లీ నుంచి ఇది బర్మింగ్హామ్కు బయలుదేరాల్సిన విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో ఉన్నతి స్వదేశంలోనే ఉన్నట్టుగా పేర్కొంది. సో ఈ BWF వర్గాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పేసి కూడా ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది చెప్పింది. సో ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఎక్కడికక్కడ ఇది అంటే, మనం డైరెక్ట్గా భారత్ అనేటువంటి డైరెక్ట్గా సఫర్ కాకపోయినా కూడా ఒక పక్క పాకిస్తాన్లో కూడా దీనికి సంబంధించి ఇవి జరుగుతున్నాయి. ఈ సందర్భంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే, దీన్ని అడ్డు పెట్టుకుని
ఇక్కడ కూడా యాక్చువల్గా హైదరాబాద్లో కూడా ఈ షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ధర్నాలు, నిరసన దీక్షలు, అలాగే రోడ్ ర్యాలీలు చేపట్టినట్టుగా సమాచారం వస్తుంది మన పాత బస్తీ ప్రాంతంలో. ఎందుకనంటే ఈ వీళ్ళలో కూడా 2-3 రకాల తెగలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇరాన్లో ఆయన ఖమేనీ ఉన్నాడో ఆ తెగకి సంబంధించి షియా ముస్లిమ్స్ అనుకుంటా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ నిరసనలు అవి ఇవి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని అడ్డు పెట్టుకుని భారత్ మీద కూడా పాకిస్తాన్ దాడులు చేసేటువంటి మరొకసారి ఏది మన పెహల్గాం టైపు అటాక్స్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు వినవస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా సరే ఈ టైంలో ప్రభుత్వాలే కాదు, ఆర్మీ ఇవన్నీ వాళ్ళు తీసుకునేటువంటి చర్యలన్నీ తీసుకుంటారు. పౌరులు కూడా ఇలాంటి సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు ఏవైతే విదేశీ ప్రయాణాలు అలాంటి వాటిని రద్దు చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా అవసరం. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ప్రభుత్వం తరఫున తీసుకునే ఇవి చర్యలు అలాగూ తీసుకుంటారు. సో ఏదేమైనా సరే ఈ యుద్ధ వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా అవసరం. మీరు ఆ విషయానికి మనం కూడా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉందాము. సో వీటిని ప్రైమ్ని మీరు ఈ యుద్ధ వివరాల కోసం కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.